బాలాజీ గారు వారి పెట్టి డాగ్ ఒక జర్మన్ షెపర్డ్ని పరీక్ష కోసం ఏరియా పశు వైద్యశాల మచిలీపట్నంకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆ పెట్టికి టెంపరేచర్ చెక్ చేయడం జరిగింది. మా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అది 103 డిగ్రీలుగా నమోదైంది. ఏడి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ సంజీవని అనే ఒక మందు ఒక 5 ml దానికి తాపించడం, మిగతా మందులు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంజీవని తాపిన తర్వాత ఆ పెట్టి డాగ్ కొద్ది నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. బాలాజీ గారి ఫిర్యాదు మేరకు నేను కూడా ఇక్కడికి ఈ హాస్పిటల్కి ఇప్పుడే విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ ప్రెమిసెస్ కూడా చెక్ చేయడం జరిగింది. దీనిపైన బాలాజీ గారి ఓరల్ కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రిటర్న్ కూడా వారు కంప్లైంట్ ఇస్తామన్నారు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ పరిధిలోకి తీసుకొని నా అబ్జర్వేషన్స్ ప్రకారం మా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కొంతవరకు మా సిబ్బంది యొక్క నిర్లక్ష్యం కనిపిస్తుంది. దానిపైన డెఫినెట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెడిసిన్ ఎలాంటి ఇంజెక్షన్ ఇవ్వలేదండి, దీనికి కేవలం తాపటం వరకే ఇచ్చింది. ఆ మందు అయితే ఎక్స్పైరీ ఏం కాలేదు. ఎక్స్పైరీ మందులు ఎక్కువ వాడుతున్నారు ఇక్కడ, ఎవరు తెలియట్లేదు. ఇప్పుడే చెక్ చేయడం జరిగింది. అది మన రైతులు కూడా బయట ట్రేలో గమనించడం జరిగింది. కంప్లీట్ మెడిసిన్స్ కూడా ఇప్పుడు నేను చెక్ చేయడం జరిగింది. ఒక్క అనెస్థెటిక్ మాత్రం లిగ్నోకేన్ అనే ఇంజెక్షన్ అది ఎక్స్పైరీ మాత్రం అది ఒకటి కనిపిస్తుంది. అదేవిధంగా మెడిసిన్స్ లోపల పెట్టుకునే విధానం ఇది కూడా కరెక్ట్ లేదు కాబట్టి మా సిబ్బందిని అందరూ కూడా కరెక్ట్ చేసుకోమని ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెమోలు ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న ఏడీ గారి పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ మా కుక్కకి ఒంట్లో బాగోలేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. తీసుకురాగానే కాంపౌండర్తో వాళ్ళు జ్వరం చెక్ చేయమని చెప్పారు. కనీసం డాక్టర్ గారు కుర్చీలోంచి లెగిసి దాని మీద చేయకుండా నచ్చిన మెడిసిన్ ఏదో నోటికి వచ్చిన మెడిసిన్ చెప్పి ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మెడిసిన్ని మా కుక్కకి 5 ml నోట్లోకి ఇంజెక్ట్ చేశారండి. ఇంజెక్ట్ చేసిన ఒక 5 minutesకి వాళ్ళు ఎదురుగానే అది గుళిగలా కొట్టుకుంటూ నోట్లో నురలగొక్కుతూ మోషన్ అయ్యి ఇక్కడే మరణించిందండి. దానికి సమాధానం కూడా చెప్పకుండా సదరు డాక్టర్ గారు ఇక్కడ నుంచి లెగిసి వెళ్ళిపోయి, ఎందుకు వెళ్ళిపోయావయ్యా నువ్వు అంటే జేడీ గారు పిలిచారని చెప్పి కప్పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా హాస్పిటల్లో ఇక్కడ దగ్గర కనీసం దగ్గర ఒక 10 నుంచి 20 దాకా ఎక్స్పైర్ డేట్ అయిపోయిన మెడిసిన్స్, కానీ దాని వాల్యూ గట్టిగా 30 రూపాయలు కూడా ఉండదండి. కానీ నిండు జీవాన్ని ప్రెగ్నెంట్ అండి, ప్రెసెంట్ ఇప్పుడు క్యారింగ్ 20 days క్యారింగ్ ప్రెగ్నెంట్ అండి. దాని ప్రాణం తీసుకున్నారండి. ఇక్కడ దానికి సమాధానం చెప్పకపోగా మీకు నచ్చింది చేసుకోండి, పోస్ట్ మార్టం చేసుకుంటారా లేకపోతే పంపుకోండి అని రెక్లెస్ సమాధానం చెప్పి మేము ఏం చేయగలం అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎటువంటి వివరణ కూడా లేదండి. దానికి జర్మన్ షెపర్డ్ సార్, 18 months అండి. దానికి 18 months నుంచి పెంచుకుంటున్నాను సార్. దాన్ని ఫస్ట్ టైం నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చానండి. ఫస్ట్ టైం ఇది, ఎందుకంటే జ్వరం చెక్ చేద్దాం, జ్వరం ఉందేమో ఇల్లుగా ఉంది కదా తీసుకొచ్చానండి. దాన్ని తీసుకొచ్చిన దానికి సంజీవని అని చెప్పి ఏదో లిక్విడ్ దాని మీద క్యాప్ కూడా లేదు సార్, లిక్విడ్ దాన్ని ఇంజెక్ట్ చేశారండి. 5 ml అన్నారు, మరి అంత ml మనం చూడలేదు, వాళ్ళు చేశారు. మళ్ళీ మేము జస్ట్ అలా బయట చచ్చిపోయేసరికి అది ఆ లిక్విడ్ వెంటనే వాష్అవుట్ చేసేసి పక్కన పడేసి డస్ట్బిన్ ఆ బాటిల్ పడేసేసి ఇక్కడ ఏమీ జరగలేదని క్రియేట్ చేస్తున్నారండి. మెడిసిన్స్ చాలా ఉన్నాయి సార్ ఈ హాస్పిటల్లో. దీన్ని జేడీగా దృష్టికి తీసుకెళ్ళడం డిఈగా దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఆయన వివరణ ఇస్తాము మీకు చేస్తాము అన్నారు తప్పితే ఎప్పుడంటే ఆయన నోట్తో కూడా చెప్పలేకపోతున్నారు సార్. కనీసం ఆ డాక్టర్ గారి మీద ఎటువంటి మాట కూడా అనట్లేదు సార్. ఆయన ఎంతో ప్రేమ పెంచిన కుక్కని చంపేశారు సార్. మా డిమాండ్ ఏముంటుంది సార్, ఇంకో కుక్కకి ఇలా జరగకుండా ఉంటే చాలు సార్. ఎందుకంటే పెట్టను చాలా అందంగా పెంచుకున్న దాన్ని ఇలా మాకు ఎందుకు, మా డిమాండ్ ఏం లేదు, ఇంకో దాన్ని జరగకూడదు. డాక్టర్ నిర్లక్ష్యం, ఆయన కనీసం కూడా లేచి చూడకుండా ఆయన ట్రీట్మెంట్ కాంపౌండ్ చేయించడం, అన్ఎడ్యుకేటెడ్ లెక్కర్ తీసుకున్న దానితో చేయించారు ట్రీట్మెంట్. దీనికి ఇంజెక్షన్స్ కూడా లోడ్ చేసి నేను వద్దంటే ఆ పేరు ఈ లోపల చచ్చిపోయింది. ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.